ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న వార్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. యుద్ధానికి తాము కూడా సై అంటే కూడా కాళ్ళు దెబ్బతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచంలోని పలు దేశాలు ఇప్పటికే యుద్ధం కోసం తహతహలాడుతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం తారస్థాయికి చేరుకోవడం, అందులో అమెరికా ఇన్వాల్వ్ కావడం, ఈ క్రమంలో దాడులకు తెగబడినటువంటి ఈ పరిణామ క్రమాన్ని ఉద్దేశించి అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాలు అయితే యుద్ధానికి తహతహలాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించి యుద్ధం ప్రకటించినటువంటి ఆ పరిణామ క్రమంలో ఇరాన్ సైతం పూర్తి స్థాయిలో ప్రతిదాడికి తెగబడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖమేనీ తమకు లొంగుబాటు కావాలి, లొంగుబాటుకు గురైతే అతను ఎత్తిపడతాం చంపబోము, ఖమేనీని టార్గెట్గా చేసుకుని ఇరాన్పై యుద్ధం ప్రకటించడం కావచ్చు, అతనిపై యుద్ధం చేయడం అంటే తమకు అత్యంత సులభమైనటువంటి మార్గం అంటూ కూడా ట్రంప్ ఒక హెచ్చరిక చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఏకంగా ఇజ్రాయెల్ పీఎం సైతం నెతన్యాహు కూడా పూర్తి స్థాయిలో ఈ సంక్షోభం ముగిసిపోవాలంటే ఖమేనీ అంతమే దీనికి పరిష్కార మార్గం అంటూ కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో ఒక హెచ్చరిక చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఇరు దేశాల అధినేతల వార్నింగ్లను పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకున్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్గా పిలువబడేటటువంటి ఖమేనీ ఎట్టకేలకైతే పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ యుద్ధానికి తెగబడినటువంటి ఆ పరిణామ క్రమంలో దాడులకు ప్రతిదాడులుగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దాడికి ప్రతిదాడుల కారణంగా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఆ పరిస్థితులలో ప్రజా జీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి, భారీ విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి, కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఇరాన్ ఖమేనీ ప్రస్తుతం అయితే ఎక్కడున్నాడో ఎవరికి తెలియనటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్తో అమెరికా కూడా జత కట్టినటువంటి పరిస్థితి, ఇజ్రాయెల్తో చేతి కలిపినటువంటి అమెరికా కూడా దాడులకు తెగబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో సైనిక స్థావరాలతో పాటు అణు వెపన్స్ తయారీ కేంద్రాలపై కూడా ఎట్టకేలకు దాడులకు పూనుకున్నటువంటి పరిస్థితి, వాటన్నింటినీ కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఒక్కసారి ఇరాన్ కోపంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి ఆ పరిణామ క్రమంలో ప్రతి దాడులకు తెగబడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పరస్పర ఇరు దేశాల దాడులతో ఒక్కసారిగా జనజీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అర్ధాకలితో అక్కడ ఇరాన్ వాసులు అయితే అలమటిస్తున్నటువంటి వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇరాన్ ఎంతకీ తగ్గకపోవడంతో ప్రతి దాడి తెగబడినటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా అమెరికా కూడా మధ్యలో తలదూర్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఏకంగా ఆ దేశ అధినేత ట్రంప్ ఎట్టకేలకు యుద్ధాన్ని ప్రకటించినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇజ్రాయెల్తో జత కట్టినటువంటి అమెరికా ఎట్టకేలకు ఇరాన్పై దాడులకు తెగబడినటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా కొరియాకు సంబంధించినటువంటి కొరియా దేశం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా నార్త్ కొరియా అధినేత అయినటువంటి కిమ్ జోన్ ఎట్టకేలకు తాము కూడా యుద్ధానికి సై అంటూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అదే క్రమంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు తీవ్ర స్థాయిలో ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అవసరమైతే ఇరాన్కు బాధ్యతగా నిలవబోతుంది కొరియా. అదే సందర్భంలో అవసరమైతే మందుగుంజు సామాగ్రితో పాటు యుద్ధ సామాగ్రి సైతం తాము అందిస్తామంటూ కూడా చేదోడు వాదోడుగా నిలవబోతున్నామంటూ కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్తో పాటు అమెరికా ఈ ఇరు దేశాల అధినేతలకైతే ఎట్టకేలకు కిమ్ జోన్ పూర్తి స్థాయిలో ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. యుద్ధం కనుక తక్షణమే ఆపకపోతే తాము కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి అమెరికాతో పాటు ఇజ్రాయెల్ టార్గెట్గా చేసుకుంటూ యుద్ధం చేస్తామంటూ కూడా కిమ్ జోన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి అమెరికన్స్ మాత్రం ఒకంత కలవరపాటు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారిలో అమెరికా ఎందుకు తలదూర్చాలి, ఎందుకు ట్రంప్ అందులో తలదూర్చాలి అంటూ కూడా ఇప్పటికే నిరసన గలం విప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్లీజ్ ట్రంప్ కమ్ బ్యాక్ అంటూ కూడా ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే సందర్భంలో నో మోర్ వార్ ఆన్ ఇరాన్ అంటూ కూడా పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు వెలిసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫ్లెక్సీలు పట్టుకొని మరి అమెరికాలోని పలు ప్రాంతాల్లో పలు నగరాల్లో ఇప్పటికే అక్కడ అమెరికన్స్ అంతా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ సైతం ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ట్రంప్కు మాత్రం సొంత కుంపచే తయారైనటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్తో జత కట్టినటువంటి అమెరికా ఎట్టకేలకు ఇరాన్పై దాడులకు తెగబడినటువంటి ఈ పరిణామ క్రమంలో అదే సందర్భంలో కొరియాకు సంబంధించి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ పూర్తి స్థాయిలో ఒక హెచ్చరికలు చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నట్టుగా అమెరికా ఇప్పటికే ఒక ఇంత కలవరపాటు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఒక్కసారిగా అమెరికన్స్ పూర్తి స్థాయిలో అమెరికాలోని పలు ప్రాంతాల్లో పలు నగరాల్లో ఇప్పటికే రోజులపైకి వచ్చి నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వెంటనే ఇరాన్తో యుద్ధం ఆపాలంటూ కూడా వారంతా ఒక సూచన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇజ్రాయెల్కు ఇరాన్కు నెలకొన్నటువంటి వారిలో అమెరికా ఎందుకు తలదూర్చింది, ఎందుకు అమెరికా అంత అవసరం వచ్చిందంటూ కూడా వారంతా నినదించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశ్న వర్షం మీద కురిపిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి ట్రంప్కి అయితే సొంత కుంపటి తయారైంది. సైనిక స్థావరాలతో పాటు అణుశక్తి
తయారీల కేంద్రాలను టార్గెట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ మాత్రం యుద్ధానికి దిగినటువంటి పరిస్థితి. అదే క్రమంలో ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ ప్రతి దాడికి తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకరిపై ఒకరు పరస్పర దాడులతో ఆ ప్రాంతాలన్నీ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎక్కడ ఏ క్షిపణి పడుతుందో, ఎక్కడ ఏ డ్రోన్ పడి విధ్వంసానికి తెరలేపుతుంది అన్నటువంటి వాదనతో స్థానికులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఇప్పటికే ఆ దేశ అధినేతల ప్రకటనలతో మరికొంతమంది ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. తరలి వెళ్ళేటటువంటి క్రమంలో అన్న పానీయాలు మానేసి కనీసం దప్పిక తీసుకునేటటువంటి పరిస్థితులు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక ప్రజలైతే ఇసుక తినుకుంటూ కాలం వెళ్లేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ ట్రంప్ ప్లీజ్ కమ్ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారిలో అమెరికా కల్పించుకోవడం, అదే సందర్భంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఎట్టకేలకు ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేయడం, ఈ పరిణామ క్రమాన్ని ఉద్దేశించి ఈ వ్యవహారాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాలు యుద్ధానికి సై అంటున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికైతే తహతహలాడుతున్నటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా చూస్తున్నాం. అదే కనుక నిజమైతే కనుక మరి భారీ విస్ఫోటనంతో పాటు భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా అమెరికన్ సిటిజన్స్ ముందుకొచ్చి ప్రపంచ యుద్ధానికి తెరలేపకుండా ఇమీడియట్గా ఇరాన్ పై తక్షణమే యుద్ధం ఆపాలంటూ కూడా వారంతా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి వారు ఎటువైపు దాడి తీయబోతుంది అనేటటువంటి ఒక చర్చ మాత్రం సాగుతున్నటువంటి పరిస్థితి. నో మోర్ వార్ ఆన్ ఇరాన్ అంటూ కూడా ఫ్లెక్సీలు వేస్తూ నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి అమెరికన్స్ రోడ్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కు సొంత కుంపటి మొదలైనటువంటి పరిణామ క్రమంలో మరి ట్రంప్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? నిజంగా ఇరాన్ పై యుద్ధం ఆపుతారా, లేదంటే కంటిన్యూ చేస్తారా? ఒకవేళ కంటిన్యూ చేస్తే కనుక ఏ దేశాలు యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది? ఒకవేళ ముగింపు దశకు వచ్చేటటువంటి పరిణామ క్రమంలో యుద్ధం సమసిపోయే అవకాశం ఉందా లేదా తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడాల్సింది. ఓవర్ టు స్టూడియో.